రెండెర్ర పిల్లలు బాగున్నారా? నిన్నటి కథ నచ్చిందా? మరి నేను చెప్పే కొత్త కొత్త కథలు వినడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కథలు వింటే నాకు ఎంతో హుషారుగా ఉంటుంది కదర్రా. సరే ఈరోజు మన కథలోకి వెళ్ళిపోదామా? ఈరోజు మన కథ అత్తకు తగ్గ కోడళ్ళు. చాలా కాలం కిందట రామగిరిలో రమణమ్మ నివసిస్తూ ఉండేది. భర్త చనిపోయాక నమ్మకస్తులైన జీతగాళ్లతో వ్యవసాయపు పనులు చేయిస్తూ అప్పటికింకా చిన్నవాళ్లైన 2 కొడుకుల్ని సాకుతూ వచ్చింది. వాళ్లకు చదువు సంధ్యలు నేర్పి ఎదిగి వచ్చాక తగిన సంబంధాలు చూసి 2కి పెళ్ళిళ్ళు చేసింది. కోడళ్ళు విలువైన సారే చీరలతో కాపరానికి వచ్చారు. రమణమ్మది కాస్త పెద్ద కమతం కావడం వల్ల జీతగాళ్ళు పొలం పనులు, పశువుల పోషణ చూస్తున్నా మిగిలిన పనులలో అత్తా కోడళ్లకు ఊపిరి సలిపేది కాదు. రమణమ్మ స్వతహాగా మంచి ఆరోగ్యం గల మనిషి. లోగడ జీతగాళ్లపైన అజమాయిషీ చేయడంతో పాటు ఇంటి పనులు ఆమె ఒక్కతే చేసుకుంటూ వచ్చేది. కానీ 2 కోడళ్ళు కాపురానికి వచ్చాక కూడా తనకు ఇలాంటి పనిపాట్లు తప్పకపోవడంతో ఆమెకు బాధగా ఉండసాగింది. ఇక నుంచి తను కూర్చున్న చోటు నుంచి కదలకుండా వేళకు భోజనం తన దగ్గరకు వచ్చేలా చేసుకుని సుఖపడిపోవాలన్న నిశ్చయానికి వచ్చింది రమణమ్మ. అయితే ఏ శరీర బాధ లేకుండా ఆరోగ్యంగా ఉంటూనే ఇలా తిని కూర్చోవడానికి కోడళ్ళు ఒప్పరన్న అనుమానం కలిగింది ఆమెకు. బాగా ఆలోచించి రమణమ్మ ఒక పథకం వేసింది. ఉన్నట్టుండి ఒకనాడు తనకు కళ్ళు కనిపించడం లేదని, చెవులు వినిపించడం లేదని పెద్దగా గొడవ ప్రారంభించింది. కొడుకులు తల్లి స్థితి చూసి కంగారు పడిపోయి ఆమెకు పూర్తిగా విశ్రాంతి అవసరమంటూ ఒక గదిని ప్రత్యేకించి ఏర్పాటు చేసి ఆమె మంచం దిగకుండా కట్టుదిట్టం చేశారు. రమణమ్మకు తన ఎత్తు పారినందుకు చాలా సంతోషించి వేళకు కోడళ్ళు తెచ్చిపెట్టే భోజనం తింటూ కాలక్షేపం చేయసాగింది. కానీ కోడళ్ళు చాలా తెలివైన వాళ్ళు కొద్ది రోజులలోనే అత్తగారిది వట్టి నటన అని తెలుసుకున్నారు. అత్తగారంటే 2 కోడళ్లకు మంచి గౌరవం ఉన్నా ఆమె ఆడుతున్న దొంగ నాటకం మాత్రం చాలా చిరాకు కలిగించింది. ఒకనాడు భర్తలు పొలం వెళ్ళాక కోడళ్ళిద్దరూ పిండి వంటలు చేసుకొని అత్తకు కనబడేలా వాటిని వెండి పళ్ళాల్లో పెట్టుకుని కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ తినసాగారు. అత్తగారికి కళ్ళు చెవులు దెబ్బతిని పోవటం వల్ల మనకి అదృష్టం కలిసి వచ్చింది. కోపం వచ్చినప్పుడు కసిగా తిట్టినా పర్వాలేదు అన్నట్టు ఈరోజు చక్కిలాలు బాగా కుదిరాయి, రేపు బొబ్బట్లు చేసుకుందాం. ఇలాంటి కబుర్లతో కోడళ్ళు రమణమ్మను ఉడికించసాగారు. ఆమె కోపాన్ని బయటికి కనపడనీయకుండా మనసులోనే నా పాలిటికి ఇలాంటి పొగరుబోతు కోడళ్ళు వచ్చి పడ్డారు. ఆ పిండి వంటలు ఏవో నాకు పెట్టకపోయినా పోయారు, భర్తలకు కూడా పెట్టకుండా పందికొక్కుల్లా కూర్చొని హాయిగా మెక్కేస్తున్నారు అనుకుంటూ కోడళ్ళు తినే వంటకాలు నోరూరిస్తుంటే గుటకలు మింగుతూ ఊరుకున్నది. ఆఖరికి తన పథకం బెడిసి కొట్టిందని, ఈ నటన లాభం లేదని తెలుసుకొని ఒకనాడు రమణమ్మ కొడుకులు ఇంట్లో ఉన్న సమయంలో, ఒరేయ్ తొందరగా రండిరా, ఎంత అదృష్టం, ఏ దేవత దయవల్లో మళ్ళీ నాకు తిరిగి చూపొచ్చింది అన్నది పెద్దగా. కొడుకులు సంతోషంగా తల్లి దగ్గరకు వచ్చి నిజంగానా అమ్మా అని అడిగారు. నిజంగానేరా బాబు, ఆహా నాకు చెవులు కూడా వినబడుతున్నవి అంటూ రమణమ్మ ఈసారి మరింత బిగ్గరగా కేకపెట్టింది. ఇంతలో కోడళ్ళు అక్కడికి వచ్చి మనం ఎంత అదృష్టవంతులం, ఓపిగ్గా ఇంటి పనులన్నీ చేయగల ఆరోగ్యం ఉన్న అత్తగారికి హఠాత్తుగా చూపు పోవడం, చెవులు వినిపించకపోవడం ఇన్నాళ్ళు ఎంత బాధగా ఉన్నదో అని రమణమ్మను చెరొక్క చెయ్యి పట్టుకొని, అత్తయ్య ఇక ఈ గది మంచం వదిలేయండి, త్వరగా చావిట్లోకి వచ్చి కాస్త బియ్యం చెరగండి, అవతల పొయ్యి మీద ఎసరు మరిగిపోతున్నది అన్నారు. రమణమ్మ మారు మాట్లాడకుండా చావిట్లోకి వచ్చింది. ఆ క్షణంలో ఆమెకు తనకు
పెట్టకుండా పిండి వంటలు చేసుకు తినే కోడళ్ళ ఆట కట్టించాననే తృప్తి కలిగింది. పని చేసే ఓపిక ఉండి దొంగ నాటకం ఆడిన అత్తగారికి మరవలేని మంచి గుణపాఠం నేర్పామనుకుంటూ కోడళ్ళు సంతోషించారు. పిల్లలు, కథ నచ్చిందా? అయితే లైక్ చేసి షేర్ చేయండి మరి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండిరా. పిల్లలు, నా కథలు ఎలా ఉన్నాయో మీరు కామెంట్ల రూపంలో కూడా పెట్టండి. అలాగే మీరు ఎలాంటి కథలు వినాలనుకుంటున్నారో కూడా నాకు కామెంట్లలో పెట్టండి. సరేనా?